శివుడు కుబేరుడి గర్వాన్ని ఎలా అణిచాడో తెలుసా? అలకాపురాధిపతి కుబేరుడు, ధనానికి దేవుడు. సంపదతో లోకమంతా తన వశంలో ఉందని భావించి గర్వంతో మునిగిపోయాడు. ఒకరోజు కుబేరుడికి ఒక ఆలోచన వచ్చింది. నా సంపద ఎంత గొప్పదో దేవతలకే చూపించాలి అని. అందుకే కైలాసానికి వెళ్లి శివపార్వతులను మహాభోజనానికి ఆహ్వానించాడు. వేలాది వంటకాలు, స్వర్ణపాత్రలు, అమృత సమానమైన పదార్థాలు సిద్ధంచేశాడు. శివుడు చిరునవ్వుతో ఆహ్వానం స్వీకరించాడు. కాని అక్కడికి వెళ్ళాక ఒక విచిత్రం జరిగింది. శివుడు భోజనం మొదలుపెట్టగానే వడ్డించిన అన్నం క్షణాల్లో మాయమైపోయింది. ఎంత వడ్డించినా తినడమాగలేదు. కుబేరుడి ముఖంలో గర్వం మెల్లగా భయమయ్యింది. అన్నం, పిండి, నెయ్యి, పాలు అన్నీ ఖాళీ. అలకాపురంలో ధనమున్నా తినడానికి గింజకూడా మిగల్లేదు. కుబేరుడు వణికిపోయి, ప్రభూ, క్షమించండి, నా గర్వాన్ని క్షమించండి అని శివుడి పాదాలపై పడ్డాడు. అప్పుడే శివుడు నవ్వుతూ ఇలా అన్నాడు, కుబేరా, సంపద నీది కాదు, అది కేవలం భగవంతుడి అనుగ్రహం మాత్రమే. అంతలో పార్వతీదేవి ఒక చిన్న ముద్ద అన్నం తీసుకొచ్చి శివుడికి తినిపించింది. ఆ ఒక్క ముద్దతోనే శివుడి ఆకలి తీరిపోయింది. అప్పుడు కుబేరుడికి అర్థమైంది, ధనం ఉన్నా వినయం లేకపోతే అది శాపమే. ఈ కథ మనకు చెప్పే సత్యం, గర్వం ఉన్నచోట కృప ఉండదు, వినయం ఉన్నచోటే భగవంతుడు నివసిస్తాడు. ధనానికి దేవుడికే గర్వం పాఠం చెప్పిన శివుడు. నమస్తే. ఈ కథ మీ మనసును తాకుతుంది, వినయం ఎంత ముఖ్యమో తెలియచేస్తుంది. త్రిశూలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.